ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఒక వాక్య భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఏ పొజిషన్లో ఉన్నా, మనం ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా, ఎంత పెద్ద జాబ్ మనం చేస్తున్నా కూడా, కోట్లకు అధిపతులు అయినప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు హంబుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చించడానికి అవకాశం ఉంటుంది. హంబుల్నెస్ బ్రింగ్స్ యూ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి అలాంటి తగ్గింపులో మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, నిజంగా యోహాను భక్తుడు ఈ మాట చెప్తున్నప్పుడు చాలా మరి ఆ మాటను బట్టి, ఆ బైబిల్ వాక్యాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలని. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు క్రైస్తవుడు అలా చెప్పగలుగుతున్నాడా? తగ్గింపు ఉన్నదా? విధేయత ఉన్నదా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నదా? తగ్గించుకొని దేవుని దగ్గరికి మనం రాగలుగుతున్నామా? మనకి ఈగో ఫీలింగ్స్ అన్ని కూడా పక్కకు పెట్టగలుగుతున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరి చేసుకుంటే, తగ్గించుకొని దేవుని సన్నిధానంలో నేను నిలబడినట్లయితే దేవుడు నిన్ను గొప్ప హెచ్చింపులోకి నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలా తగ్గించుకొని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ముందుకు వెళ్దాం.